మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. పెదరాయుడు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయా? అది కూడా ఆస్తి తగాదాల గొడవ ఎక్కడ మొదలైంది? అయితే దేనికి సంబంధించినటువంటి గొడవలు జరుగుతున్నాయి? కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, కొన్ని విషయాలు బయటకు రాకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ద సేమ్ టైం జనరల్గా ఇటువంటి తగాదాలు రాకుండా ఉండటానికి వీలునామాని ఏ విధంగా రెడీ చేసుకుంటే ఫర్దర్గా గొడవలు ఉండవు అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సరే, జనరల్గా గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి మోహన్ బాబు గారి ఇంట్లో? ఎందుకంటే గతంలో విష్ణు గారు అండ్ మనోజ్ గారు కొట్టుకుంటున్నట్లు ఒక్కొక్క వీడియోకి సంబంధించినటువంటి ఫుటేజ్ అయితే, అది కూడా విష్ణు గారి ఫుటేజ్ అయితే బయటికి రావడం జరిగింది. దాని తర్వాత కొంత సర్ది మణిగినా కూడా అక్కడి నుంచే గొడవలు మొదలయ్యా, దానికి ముందు నుంచి ఉన్నాయా అనేటువంటి దాని మీద కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకు అని అంటే ఇవాళ మోహన్ బాబు గారి ఫ్యామిలీకి సంబంధించింది అయితే ఇండస్ట్రీలో పెదరాయుడు అనేటువంటి టర్మ్ తోటి మాట్లాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం క్రమశిక్షణకి మారు పేరుగా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మనం. సో అటువంటి వ్యక్తి ప్రీవియస్ వీడియోలో మీరు మాట్లాడిన దాని ప్రకారం, మోహన్ బాబు గారు మాట్లాడిన దాని ప్రకారము ఆస్తికి సంబంధించింది అయితే ముగ్గురికి ఒకేలానే నేను డివైడ్ చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక్కొక్క సందర్భంలో మాట్లాడినట్లు ఒక ప్రముఖ ఇంటర్వ్యూవర్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే గొడవ ఎక్కడ మొదలైంది? ద సేమ్ టైం ఎందుకు ఇది పెద్ద వివాదంగా మారుతోంది? అండ్ వీలునామా రాసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? లీగల్గా ఎలా ఉంటుంది? నైస్ క్వశ్చన్ నాగరాజ్ గారు. నిన్న గడిచిన 2 రోజులుగా జరుగుతుంటే ఈ గొడవకు సంబంధించి నాకు అందిన ఇన్ఫర్మేషన్ నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మంచు మోహన్ బాబు గారు, పెదరాయుడిగా మనం చెప్పుకుంటే మోహన్ బాబు గారికి చాలా ఆస్తులు అయితే ఉన్నాయి. అందులో ప్రధానంగా హౌసులు, జూబ్లీ హిల్స్లో హౌసెస్ కావచ్చు, కొన్ని ఫామ్ హౌసెస్ ఉన్నాయి, 1-2 చోట్ల ఫామ్ హౌసెస్ ఉన్నాయి. ఇది కాకుండా ప్రధానంగా నిత్య ఆదాయ వనరైనటువంటి శ్రీ విద్యానికేతన్ స్కూల్ కూడా ఆయనకుంది. అయితే ఈయన గడిచిన ఒక 6-7 ఇయర్స్ బ్యాకే తన ప్రాపర్టీస్ అందరినీ కూడా 3 పిల్లలకు కూడా ఈక్వల్ పార్ట్స్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసారని అయితే మనకు అందిన సమాచారం మేరకు. ఇందులో ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఆ ఫిలిం నగర్ రోడ్లో ఉన్నటువంటి ఏదైతే హౌస్ ఉందో అది లక్ష్మీ ప్రసన్న గారికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మరికొన్ని హౌసెస్ కూడా ఆవిడకి లక్ష్మీ ప్రసన్న గారికి ఇవ్వడం జరిగింది. మరికొన్ని ఫామ్ హౌసెస్ అంటే జల్పల్లి, ఇప్పుడు పహాడి షరీఫ్ శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే హౌస్ ఉందో అది ఫామ్ హౌస్, అది చాలా పెద్ద విశాలంగా కొన్ని ఎకరాల్లో ఉన్నటువంటి స్థలం. అది కూడా ఆ ఫామ్ హౌస్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా మంచు మనోజ్ గారికి ఇచ్చినట్టు. ఈ ఒక్క ఫామ్ హౌస్ కాకుండా మరికొన్ని ఫామ్ హౌసెస్, కొన్ని కాపీరైట్స్ సంబంధించిన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా మంచు మనోజ్ గారికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 2 ఏళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే శ్రీ విద్యానికేతన్ తిరుపతి ప్రాంతం, అదేవిధంగా హైదరాబాద్ ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్గా మంచు విష్ణు గారికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది మనకి. అంటే విద్యానికేతన్ స్కూల్స్ అని నాట్ ఓన్లీ ఒక కాలేజ్ కాకుండా ఇటీవల దాన్ని జూనియర్ కాలేజ్ చేశారు, డిగ్రీ కాలేజ్ చేశారు, ఫార్మసీ కాలేజ్ అయింది, నర్సింగ్ అయింది. అదేవిధంగా రీసెంట్గా ఆ యొక్క టోటల్ అన్ని విద్యా వ్యవస్థలన్నింటి కలిపి రీసెంట్గా ఒక యూనివర్సిటీగా కూడా డిక్లేర్ చేస్తే అది మోహన్ బాబు యూనివర్సిటీ కూడా డెవలప్ అయింది. అయితే ఏదైతే ఈ యొక్క రెగ్యులర్ ఇన్కమ్ వచ్చినటువంటి ఏదైతే ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ విద్యానికేతన్ స్కూల్స్ అన్నీ కూడా టోటల్గా విష్ణుకి ఇవ్వడం, ఏదైతే అంత విలువ చేయనటువంటి అంటే కంపేరేటివ్ టు కంటిన్యూ ఆదాయం వనరు వచ్చేది కాదు, అసెట్స్ మాత్రం బాగా ఉన్నాయి. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ అంటే రిటర్న్స్ ఎక్కువ కాన్సెప్ట్లో ఉన్నాయి ప్రాపర్టీస్ అన్ని కూడా మంచు మనోజ్ గారికి ఇవ్వడం జరిగింది. హౌసెస్ అన్ని కూడా లక్ష్మీ గారికి ఇచ్చారు. కానీ కంటిన్యూ ఇన్కమ్ వచ్చేటువంటి ఏదైతే ఉందో అది మాత్రం శ్రీ విద్యానికేతన్ స్కూల్స్ మాత్రం పూర్తిగా మంచు విష్ణు గారికి ఇచ్చారని చెప్పి గడిచిన కొద్ది రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా, 4-5 సంవత్సరాల్లో కంటిన్యూగా డిస్టర్బెన్సెస్ అయితే రావడం జరుగుతున్నట్టుగా మనకు కొన్ని విషయాలు తెలుస్తుంది. అయితే దీనికి నిదర్శనం ఎలా చెప్తానంటే గడిచిన ఒక 1 year బ్యాక్ ఇదే శ్రీ విద్యానికేతన్ స్కూల్స్లో ముఖ్యంగా కాలేజీల్లో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా ఎవరైనా ఫీజులు చెల్లించకపోతే దాని మీద చాలా గట్టిగా వాళ్ళతోటి అంటే స్టూడెంట్స్ని కంప్లీట్గా బయటికి పంపించే ప్రయత్నం చేస్తారని చెప్పి మీడియాలో గట్టిగా కథనాలు వచ్చిన తర్వాత ఆ విషయం మీద స్పందిస్తూ మోహన్ బాబు గారు స్పందించారు. అదేవిధంగా విష్ణు గారు కూడా స్పందించి మేము అటువంటి ఏం జరగట్లేదు, మేము ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో పాలసీ మ్యాటర్స్ వరకు మాత్రమే మేము కలెక్ట్ చేస్తాం తప్పించి ఎక్కువగా ఏమీ కలెక్ట్ చేయట్లేదు చెప్పి ఇమీడియట్గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని. అయితే అదే సమయంలో మంచు మనోజ్ గారు కూడా ఏదేమైనప్పుడు కూడా శ్రీ విద్యానికేతన్ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కళాశాల మేనేజ్మెంట్ ఉన్నటువంటి ఈ ఫీజెస్ సంబంధించి ఏదైతే ఉన్నాయో దీని మీద ఎంక్వైరీ చేయాలి, దీని మీద కొంత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మంచు మనోజ్ గారు కొంత వివాదాస్పద వ్యాఖ్య చేయడం జరిగింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యను దృష్టిలో పెట్టుకొని బహుశా ఇలా జరిగి ఉంటుందని కూడా మనం చెప్పే అవకాశం చేస్తుంది. దీని మీద ఇట్లాంటి వ్యాఖ్యలను ప్రశ్నడికి నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇదంతా కూడా కుటుంబ
మనకు సంబంధించిన విషయం, ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి ఒకరి విషయాల్లో ఇంకొకరు ఇంటర్ఫేర్ కావద్దు అని చెప్పి కూడా మోహన్ బాబు గారు చాలా గట్టిగా మాట్లాడినట్టుగా కూడా సందర్భం తెలుస్తుంది. అయినప్పటికీ కూడా రెగ్యులర్ ఇన్కమ్ సంబంధించి ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ షేరింగ్ విషయంలో మాత్రం నాకు చాలా అన్యాయం జరిగింది, మిగిలిన మ్యాక్సిమం ఎసెట్స్ అన్ని కూడా విష్ణుకి వెళ్ళిపోవడం అంటే కరెక్ట్ అనే విషయం కాదని చెప్పి చాలా సందర్భాల్లో మోహన్ బాబు గారితో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పి, అయినప్పటికీ కూడా ఆల్రెడీ ఒకసారి నేను విల్లు రాసేసాను, వీలునామా రాసేసాను, ఎవరి ఎసెట్స్ వాళ్ళు క్లియర్ చేసేసాను కాబట్టి ఒకరి విషయాల్లో ఒకరు ఇంటర్ఫేర్ కాకండి, ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, మిగిలిన ఏమైనా ఫ్యూచర్లో రావాల్సి ఉంటే అవి చూసుకుందని తప్పించి ఇప్పటివరకు ఏమి డిస్టర్బెన్సెస్ వద్దని మోహన్ బాబు గారు ఈ విషయంలో క్లియర్గా చెప్పినట్టయితే తెలుస్తుంది. అయితే ఇటీవల మంచు మనోజ్ గారు మ్యారేజ్ జరగడం, ఆ మ్యారేజ్ కూడా మంచు లక్ష్మీ ప్రసన్న గారు పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఏదైతే జూబ్లీ హిల్స్ ఉందో ఇక్కడ తన మ్యారేజ్ జరిగిన తర్వాత లక్ష్మీ గారు అదేవిధంగా మంచు మనోజ్ గారు మాత్రం ఈ విషయంలో అదే తమ్ముడికి అన్యాయం జరిగింది, ఇస్తే బాగున్నట్టుగా కొంత మంచు మనోజ్ గారికి సపోర్ట్గా ఉన్నట్టుగా కూడా మనకు ఉన్నటువంటి న్యూస్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ విషయం మీద చర్చించుకుందామని చెప్పి ఈ మంచు మనోజ్ని మోహన్ బాబు గారు జల్పల్లో తన ఇంటికి నివాసాన్ని పిలిపించడం. అయితే ఈ యొక్క విద్యానికేతన్ స్కూల్ సంబంధించి పిఆర్ఓగా మాట్లాడుతున్నట్టు దానికి సంబంధించి టోటల్ పిఆర్ఓ వినయ్ కుమార్ గారు అక్కడే ఉండడం, ఈ ప్రాపర్టీస్ ఆల్రెడీ డిస్టర్బెన్స్ అయింది, మీరు మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేయకండి అని చెప్పి వినయ్ కుమార్ గారు ఇంటర్ఫేర్ అయిన తర్వాత మంచు మనోజ్ గారు ఈ మా కుటుంబ విషయాల్లో మీరెవరు మాట్లాడడానికి, ఇది మీకు సంబంధించిన విషయం కాదని చెప్పి మోహన్ బాబు గారి యొక్క అనుచరుడు అదేవిధంగా శ్రీ విద్యానికేతన్ స్కూల్స్ ఉన్నటువంటి ఇతను మాట్లాడడం, ఎవరైతే వినయ్ కుమార్ మాట్లాడడం కొంత ఆయనకి అయిష్టంగా ఉండి కొంత వాగ్వివాదం డిస్టర్బెన్స్ జరిగిందని చెప్పి అయితే మనకు అక్కడ ఉండే కొంతమంది స్థానికులు అదేవిధంగా కొన్ని మీడియా కథనాల ద్వారా కూడా మనకు తెలుస్తుంది నాగరాజు గారు. అయితే ఈ విషయాలు ఇలా పక్కన పెడితే అసలు విల్ అంటే ఏంటి, విల్ ఎలా రాస్తారు, సో ఈ విషయాలు మనం జరిగిన సంఘటనకి మనకు రాబోయే తర్వాత కంటిన్యూషన్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇది యాక్చువల్గా జరిగింది అని అయితే కన్ఫర్మ్గా అయితే మనం చెప్పుకోవచ్చు. అసలు విల్ ఎలా ఉంటుంది, విల్లు రాసే ప్రక్రియ ఎలా ఉంటుంది అనే విషయం మీద నేను మీకు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా విల్ అనేది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అంటే హిందూ వారసత్వ హక్కు చట్టం 1925, 1956 ప్రకారం ఒక ప్రాపర్టీ తనకు ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో విల్ అంటారు, వీలునామా అంటారు తెలుగులో, ఆ విల్లు రాసే హక్కు ఉంటుంది ఆ ఎవరికైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో. సో ఇక్కడ కూడా రెండు రకాలుగా ఉంటుంది విల్లు రాసే ప్రక్రియలో కూడా. ఒకటి తన స్వార్జితంగా ఉన్నటువంటి ప్రాపర్టీని రాసుకోవచ్చు, పిత్రార్జితం ద్వారా సంక్రమించిన ఆస్తిని కూడా విల్లు రాస్తారు. అయితే పిత్రార్జితం ద్వారా అంటే పూర్వీకుల ఆస్తి నుంచి తనకి ఏదైతే ప్రాపర్టీ వస్తుందో ఆ ప్రాపర్టీ వరకు మాత్రం రాయాలి తప్పించి మిగిలిన భాగస్వామి అయితే ఎట్టి పరిస్థితుల్లో విల్లునామాలు రాయరు ఇందులో. ఇక్కడ ఈ విషయానికి వచ్చినట్లయితే మోహన్ బాబు గారు బహుశా విల్లు తను ఏదైతే మనకు తెలిసి వీళ్ళ ఫాదర్ నారాయణ స్వామి నాయుడు గారు జస్ట్ ఓన్లీ ఒక టీచర్ కాబట్టి మ్యాక్సిమం ఈ రోజు కనిపిస్తుంటే 100,000 కోట్ల ఆస్తి ఏదైతే ఉందో తన స్వార్జితం అయితే మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. సో ఈ రాసిన విల్లు ప్రక్రియ కూడా ఎలా ఉంటుందంటే 5-6 ఇయర్స్ బ్యాకే టోటల్గా ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళకి డివిజన్ చేసి ఎవరికి రాసేస్తారు. సో విల్లు ప్రకారం రూల్ ఏంటంటే అబౌవ్ 18 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఎవరైనా సరే విల్లు రాస్తారు. ఆ విల్లు రాసే ప్రక్రియలో కూడా ఎవరెవరికి ఎంతెంత భాగస్వామి ఇవ్వాలి అంటే ఉన్న స్థిరాస్తులు, చరాస్తులు, బంగారం అన్నీ కూడా, బ్యాంక్ డిపాజిట్స్, లాకర్ లోన్ అమౌంట్స్ టోటల్ అంతా కూడా స్థిర చరాస్తులు అన్నీ కూడా రాస్తారు. బ్యాంకులో ఉన్నటువంటి ప్రెజెంట్ అమౌంట్ నుంచి కూడా అన్ని కూడా రాస్తారు. కానీ భవిష్యత్తులో వచ్చేటటువంటి ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఎక్కడ కూడా విల్లులో రాసే ప్రక్రియ అయితే ఉండదు. డెఫినెట్గా ఉన్నటువంటి ప్రెజెంట్ ఆస్తులకు రాస్తారు, ఆస్తికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రాస్తారు. ఆ విల్లు ప్రొసీజర్ ప్రకారం కూడా ఒక అడ్వకేట్ ఉంటారు, అడ్వకేట్ పక్కన పెట్టుకొని యాజ్ పర్ లీగల్ అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా డిస్ప్యూట్స్ లేకుండా రాసే ప్రక్రియ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్, ఒకసారి విల్లు రాసేసిన తర్వాత మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుందా? బహుశా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ప్రకారం మనం మాట్లాడుకోగలిగితే దాన్ని కొలిసిల్ విల్ అంటారు. అంటే దాన్ని మళ్ళీ రద్దుపరచుకోవచ్చు, దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రాపర్టీస్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కోర్టు త్రూగా మాత్రమే మళ్ళీ విల్ని కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది తప్పించి ప్రెజెంట్ దాన్ని ఇమీడియట్గా కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. అది ఒకవేళ భార్యాభర్త ఇద్దరు అంటే ఎవరైతే రాస్తున్నారో కో అప్లికెంట్ అనేటువంటి విల్లు అంటే ప్రాపర్టీ ఓనర్, ఇప్పుడు నిర్మలాదేవి గారు కూడా మోహన్ బాబు గారితో పాటు పార్ట్నర్ ఉన్నారు, ఆవిడ కూడా వైఫ్ కాబట్టి విల్లు రాసే ప్రక్రియలో నిర్మలాదేవి గారు కూడా ఒక పార్టీ అయితే ఉంటారు ఖచ్చితంగా. ఇది మంచు మనోజ్ గారి విషయంలో మరి ఓన్లీ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఓన్లీ మంచు మోహన్ బాబు గారి పేరు ఉన్నాయా లేకపోతే నిర్మలాదేవి గారి మీద ఉన్నాయండి, అది వాళ్ళ సొంత విషయం కాబట్టి మనకి లీగల్గా బయటకు వస్తే విషయం తెలియదు. సో నిర్మలాదేవి గారి ప్రాపర్టీస్ రాశారా లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి వీళ్ళ మదర్ చనిపోయినట్టు ఇంతకు ముందు మదర్ ఉన్నారు విద్యాదేవి గారు, విద్యాదేవి మీద ఉన్న ప్రాపర్టీస్ ఎవరికి రాశారు? అసలు ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే బతికున్న వాళ్ళ ప్రాపర్టీస్ రాయాలా, చనిపోయిన వ్యక్తుల యొక్క విల్లు కూడా రాసే అవకాశం ఉంటుందా? ఆ హక్కులు ఎవరికి చెందుతాయి పూర్తిగా కోర్టు పరిధిలో ఉంటుంది. ఆ కోర్టు డిసైడ్ చేస్తుంది. అంటే ఏమైనా అబ్లిగేషన్స్ అంటే ఇష్యూస్ రేజ్ అయినట్టు మాత్రమే కోర్టు పరిశీలన వస్తుంది. అయితే ఆ విల్లు రాసే ప్రక్రియ కూడా చాలా సిస్టమేటిక్గా రాయాల్సి వస్తుంది నాగరాజు గారు. ఇద్దరు సాక్షులు మ్యాండేటరీగా కంపల్సరీ ఉండాలి, వాళ్ళు కూడా 18 ఇయర్స్ అబౌవ్ 18 ఇయర్స్ ఉండాలి, వాళ్ళ స్వదస్తూరిత రాయాలి, వాళ్ళ ఓన్ ఎక్కువగా టైపింగ్ చేసిన కూడా సంతకం పెట్టొచ్చు. కానీ 99% విల్ అనేది వాళ్ళ సొంత ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాస్తేనే, స్వదస్తూరిత రాస్తేనే చాలా 100% దానికి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది కాకుండా సెక్షన్స్ మనకి 23, 24 ప్రకారం ఈ విల్లుని కూడా మనం ఫైట్ చేసే అధికారం ఉంటుంది మనకి యాక్చువల్ లీగల్గా. కానీ
ఈ రాసే ప్రక్రియలో వారసత్వ భాగాలు నాకు ఇంత రావాలి, నాకు ఇంత రాకుండా మా నాన్నగారు ఇంత రాశారని చెప్పే హక్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం పిల్లలకైతే లేదు. ఒక వీలునామా రాసే వ్యక్తి తన స్వాధీనమైన ప్రాపర్టీ ఏదైతే రాస్తారో దానిని ఎవరెవరికి ఇవ్వాలనేది తన యొక్క పూర్తి హక్కు. అది ఒక పర్సన్కి ఎక్కువ ఇవ్వచ్చు, ఒక పర్సన్ తక్కువ ఇవ్వచ్చు. కానీ అన్నయ్యకి ఎందుకు ఎక్కువ ఇచ్చావు, నాకెందుకు తక్కువ ఇచ్చా అని చెప్పి అడిగే హక్కు పిల్లలకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. అది కేవలం పూర్వీకుల ఆస్తి నుంచి వచ్చేటప్పుడు మాత్రం అడిగే హక్కు ఉంటుంది తప్పించి తండ్రి యొక్క స్వార్జితపు యొక్క ప్రాపర్టీ విలుపూర్వకంగా రాసినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి అడిగే హక్కు అయితే లేదు. ఒకరికి ఎక్కువ కావచ్చు, ఒకరికి తక్కువ కావచ్చు, మనవలకి ఇచ్చారా, మనవరాలకి ఇచ్చారా, ఎవరెవరికి ఏమి ఇచ్చారు. అయితే నాకు తెలిసి మోహన్ బాబు గారు అలాంటి ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఒక డిసిప్లిన్కి మారుపేరుగా నిలబడిన వ్యక్తి అయితే డెఫినెట్గా కాంట్రవర్షియల్గా అయితే చేసే అవకాశం ఉండదు. చిన్న కొడుకని పెద్ద కొడుకని కాకుండా అందరికీ ఈక్వల్గా పార్ట్స్ రాసిస్తానని చెప్పి గతంలో చేసిన వీడియోకి మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎవరెవరికి ఏమేమి రాయాలో రాసి ఉంటారు. కానీ ఇక్కడ మంచు మనోజ్ గారు మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు శ్రీ విద్యానికేతన్లో 1% షేర్ హోల్డింగ్ కూడా మనకు మంచు మనోజ్ గారికి లేదు. కానీ ఆయన ప్రెస్ మీడియాలో మాట్లాడుతూ ఇమీడియట్గా నాకు అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే ట్యాక్స్ అండ్ ఫీజెస్ వసూలు చేస్తున్నారో దానిలో కూడా అది మరొకసారి ఎంక్వైరీ చేయాలని మాట్లాడడంలో అంటే బ్రదర్కి రాసిచ్చిన ప్రాపర్టీలు కూడా ఈయన వేలెత్తి చెప్పడం ఉంది. అది సహించినట్టు మోహన్ బాబు గారు బహుశా ఇద్దరిని కూర్చోబెట్టి కొంత సముదాయించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ మంచు మనోజ్ గారు మాత్రం మ్యాక్సిమం ఇన్కమ్ వచ్చేవన్నీ కూడా అన్నయ్యకి ఇచ్చేసావు కాబట్టి నాకు అందులో షేర్ కంపల్సరీ ఇవ్వమని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది అక్కడ మనకు అందిన కథనాల ప్రకారం. కానీ మోహన్ బాబు గారు సస్యమీర్ అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్స్ అన్ని చేసేస్తాను ఇవన్నీ కూడా అనుకోకుండా ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది. ఎప్పుడైతే ఆ మోహన్ బాబు యూనివర్సిటీగా రీసెంట్గా గడిచిన కొద్ది నెలల క్రితమే ఎప్పుడైతే అప్గ్రేడ్ అయిందో దాని మీద వివాదం రాజుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ వీటి మీద ఫైట్ చేసే అధికారం మాత్రం పిల్లలకైతే ఎట్టి పరిస్థితులు ఉండదు. నాగరాజ్ గారు సార్, ఎవరికన్నా వీలునామా రాయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు పర్సనల్గా టైం ఇస్తారా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు సార్? తప్పనిసరిగా నాగరాజ్ గారు, ముఖ్యంగా ఈ వీలునామా రాసే ప్రక్రియలో వితౌట్ ఒక అడ్వకేట్, ఒక లాయర్ కన్సల్టెన్సీ లేకుండా విల్లు రాస్తే చాలా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే ప్రాబ్లం అయితే చాలా చోట్ల ఉంటుంది, తెలుసో తెలియక. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా లీగల్గా రాయాలి. మనం ఇంకొకటి మనకి హెల్తీ కండిషన్ ఉన్నప్పుడు రాసుకుంటే చాలా మంచిది. ఆ విల్లుని ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఒక అడ్వకేట్ కన్సల్టెన్సీలో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఎవరైనా న్యాయ సలహా సంప్రదింపులు కావాలంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందించే ప్రయత్నం చేస్తారు నాగరాజ్ గారు. చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.